బ్యాక్ టు న్యూస్. చంద్రబాబుకు ప్రచారం తప్ప అభివృద్ధి తెలియదని వైసీపీ నేత సుధాకర్ బాబు ఆరోపించారు. దేశంలోనే మాట తప్పడంలో చంద్రబాబును మించిన వ్యక్తి ఉండరని ఎద్దేవా చేశారు. హామీలన్నింటినీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడీ చేస్తాడని, ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉంటుందని, సామాన్యులకు ఏ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుబాటులో లేదనేది జగమెరిగిన సత్యం. అది అనేక మార్లు వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి అది నిరూపించుకుంటూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడి, ప్రచార ఆర్భాటం, హామీలను తొంగలో తొక్కటం, అది వారి యొక్క బ్రాండింగ్ అన్నమాట. ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసుండు. వారితోటి ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా కలిశారు. 2014-19 కాలంలో జరిగిన దోపిడీ కన్నా, అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ, బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సుమారుగా 3,825 కోట్ల రూపాయలు, సంవత్సరానికి సుమారుగా 765 కోట్లు, 5 సంవత్సరాల్లో 3,825 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ట్రాక్టర్ ఇసుక ధర 3,000 నుంచి 5,000 రూపాయలు ఉంటూ వచ్చింది. ఈ రోజున అదే ట్రాక్టర్ ఇసుక ధర 10 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు.